మున్సిపల్ పంచాయతీరాజ్ జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ఈ సమావేశంలో సీఎంఓ ముఖ్య అధికారులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖలో ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలా అని సీఎం రేవంత్ అన్నారు. ఇక వీధి దీపాల నిర్వహణ కోసం టెండర్స్ పిలవాలన్న సీఎం రేవంత్ వీధి దీపాలకు సోలార్ పవర్ ను వినియోగించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణకు గ్రామ పంచాయతీలకు అప్పగించాలన్న సీఎం వీధి దీపాల ఏర్పాటు నిర్వహణ అధికారం సర్పంచులకే ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ పంచాయతీరాజ్ జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ఈ సమావేశంలో సీఎంఓ ముఖ్య అధికారులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖలో ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని సీఎం రేవంత్ అన్నారు. వీధి దీపాల నిర్వహణ కోసం టెండర్స్ పిలవాలన్న సీఎం రేవంత్ వీధి దీపాలకు సోలార్ పవర్ ను వినియోగించడంపై అసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణకు గ్రామ పంచాయతీలకు అప్పగించాలన్న సీఎం వీధి దీపాల ఏర్పాటు నిర్వహణ అధికారం సర్పంచులకే ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, డీటెయిల్స్. సెంట్రల్ రూమ్ లో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ పంచాయతీరాజ్ జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి సీఎం సలహాదారైనటువంటి వేం నరేందర్ రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, అలాగే పంచాయతీరాజ్ సంబంధించినటువంటి కార్యదర్శులు వీరందరూ కూడా ఏదైతే ఈ సమావేశానికి కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలపై ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తూ అధికారులకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా వీధి దీపాల నిర్వహణ కోసం టెండర్స్ పిలవాలని చెప్పి ఏదైతే ఈ సమీక్ష సమావేశంలో మాట్లాడడం జరిగింది. వీధి దీపాలకు సోలార్ పవర్ ను కూడా వినియోగించడంపై కూడా సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం కూడా జరిగింది. దీంతో పాటు ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని చెప్పి కూడా వారితో మాట్లాడడం కూడా జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ సమావేశం సుదీర్ఘంగా కొనసాగిన సమావేశంలో వీధి దీపాల పక్కాగా పర్యవేక్షణ ఉండాలని చెప్పి కూడా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటుతో పాటు వాటి నిర్వహణకు సంబంధించినటువంటి బాధ్యతలను సర్పంచ్లకే అప్పగించాలని చెప్పి కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చేశారు. ఇక గ్రామాల్లో అవసరమైనటువంటి కొత్త ఎల్ఈడి లైట్లను అమర్చడంతో పాటు వాటిని సమర్థంగా నిర్వహించే నిర్వహణ అధికార గ్రామ పంచాయతీల పరిధిలోనే ఉండాలని కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా అధికారులకు చెప్పడం కూడా జరిగింది. గ్రామాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎల్ఈడి లైట్లు వెలుగుతున్నాయా లేదా, కొత్త ఎన్ని ఉన్నాయి, అవసరం ఉన్నవి ఎన్ని ఉన్నాయి, ఇలాంటి ఒక అంచనా వేయాలని చెప్పి దీనికి ఒక కమిటీ వేయాలని చెప్పి అలాగే ప్రతి పోల్ సర్వే చేయాలని చెప్పి కూడా పంచాయతీరాజ్ అధికారులను కూడా రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక రాత్రిపూట ఎల్ఈడి లైట్లు పనిచేయడంతో పాటు పగటిపూట దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ కూడా ఉండాలని చెప్పి కూడా ఆ ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో అన్ని గ్రామాల పరిధిలోనూ 16.16 లక్షల ఎల్ఈడి లైట్లు ఉన్నాయని, వరంగల్, నల్గొండ, జనగాం, నారాయణపేట జిల్లాలో ఎల్ఈడి లైట్ల కాంట్రాక్ట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఉందని అధికారులకు సీఎం వివరించారు. ఇక అన్ని గ్రామాల సర్పంచ్లకు వీటిని అప్పగిస్తే లైట్ల నిర్వహణ విద్యుత్ వినియోగం కాకుండా అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయాలు కూడా ఏదైతే ఉన్నట్టు కూడా రేవంత్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది. సో ఓవరాల్ గా ఈ ఎల్ఈడి లైట్లతో పాటు కూడా పలు కీలకమైన అంశాలపై కూడా ఏదైతే చర్చ జరిగింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో వీధి దీపాలకు ప్రతి నెల 8 కోట్ల కరెంటు బిల్లు చెల్లాల్సి వస్తుందనే విషయాన్ని కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చాలా స్పష్టంగా అధికారులకు చెప్పుకుంటూ వచ్చారు. ఇక కోర్ అర్బన్ సిటీ ఏరియాతో పాటు అవతల ఉన్నటువంటి మున్సిపల్ లోను ఎల్ఈడి లైట్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేస్తారు. సో ఓవరాల్ గా ముఖ్యంగా ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కూడా వీధి దీపాల నిర్వహణ పైన ఎక్కువ శాతం ఏదైతే సమావేశంలో చర్చ జరిగింది. దాంతోపాటు ఐఐటీ లాంటి థర్డ్ సంస్థ పార్టీతో కూడా ఆడిట్ చేయించాల్సిన అంశంపై కూడా ఏదైతే చర్చ చేశారు. సో ఏఐతో పాటు ఎప్పటికప్పుడు విశ్లేషణ చేయాలని చెప్పి కూడా మా ఏదైతే రేవంత్ రెడ్డి వీరందరూ కూడా ఆశించారు. దీంతో ఎంపీడీఓ స్థాయిలో పర్యవేక్షణ చేయాలని, ప్రతి పూర్తి సర్వే చేయించాలని చెప్పి కూడా ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనకు కనిపించింది. థ్యాంక్ యూ.